ఖురాన్ ప్రకారంగా, సహీ అహదీసు గ్రంథాల ప్రకారంగా ఈ ప్రపంచంలో దాదాపుగా 1,24,000 మంది ప్రవక్తలు ప్రభవింపబడ్డారు. సూర్య అర్రాసురం 13 ఆయత నంబర్ 7లో వలికుల్లి ఖౌమిన్ హాద్, ప్రతి జాతిలో మేము ఒక ప్రవక్తను ప్రభవింపజేశాము. ఖురాన్లోని సూర్య అర్రాసురం 13 ఆయత 38లో లికుల్లి అజిలిన్ కితాబ్, ప్రతి యుగానికి మేము ఒక గ్రంథాన్ని ఇచ్చాము. తౌరాత్, ఇంజిల్, జబూర్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఖురాన్ ఇవ్వడం జరిగింది. సూర్య ఫాతిర్ సూర నంబర్ 35 ఆయత 20 వ ఇమ్మిన్ ఉమ్మతిన్ ఇల్లా ఖలా ఫీహా నజీర్, ప్రవక్త రాని జాతి అంటూ ఏది కూడా లేదు. అంటే ప్రవక్తలు ప్రభవింపబడ్డారు. ఈ భూమండలంపై ఈ అఖండ భారతదేశం ఉన్నప్పుడు శ్రీలంకలో మొట్టమొదటి ఆదాం అలైహిస్సలాం వారు అడుగుపెట్టారు. అంటే మన భారతదేశంలో స్వర్గం నుండి నేరుగా ఆదాం అలైహిస్సలాం వారు శ్రీలంకలో భారతదేశంలో అడుగుమోపారు. తఫ్సీరే ఇబ్నే కసీర్ మొదటి సంపుటం పేజీ నంబర్ 237లో తఫ్సీరే ఇబ్నే కసీర్ విషయాన్ని తెలియజేస్తున్నారు. జాబిర్ బిన్ అబ్దుల్లా రదియల్లాహు అన్హు వారు, ఇబ్నే అబ్బాస్ రదియల్లాహు అన్హు వారు ఏకాభిప్రాయం కలిగి ఉన్నారు. భారతదేశంలో మొట్టమొదటి దైవ ప్రవక్త ఆదం అలైహిస్సలాం వారు అడుగుపెట్టారు. అయితే 1,24,000 మంది దైవ ప్రవక్తల్లో మొట్టమొదటి దైవ ప్రవక్త ఆదం అలైహిస్సలాం, చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎప్పుడు వచ్చారు? ఈసా అలైహిస్సలాం, యేసు క్రీస్తు గారి ఒక 500 సంవత్సరాల తరువాత ఒక సుదీర్ఘమైనటువంటి ఒక సైలెంట్ పీరియడ్ అంటారు, ఒక చీకటి రోజులు కొన్ని గడిచాయి. చాలా షిర్క్, బహుదైవోపాసన, వ్యక్తి పూజ, సమాధి పూజ ఇవన్నీ కూడా ప్రబలిపోయాయి. అజ్ఞానాంధకారంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి అరబ్బు సామ్రాజ్యానికి జ్ఞాన జ్యోతిని ప్రకాశింపజేయడానికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని పంపించడం జరిగింది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎప్పుడు వచ్చారు? క్రీస్తు శకం 570లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సౌదీ అరేబియా దేశంలోని మక్కాలో పుట్టారు. క్రీస్తు శకం 610లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ప్రవక్త పదవి నబువత్ అనేది లభించింది. క్రీస్తు శకం 632లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చనిపోయారు. ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోయారు. అంటే దాదాపుగా 23 సంవత్సరాల వరకు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్లా ధర్మాన్ని మానవాళికి అందజేశారు. ఆ తర్వాత క్రీస్తు శకం 632 నుండి 666 వరకు ఖులఫాయే రాషిదీన్ యొక్క కాలం. అంటే 4 ఖలీఫాలు హజరత్ అబూబకర్, ఉమర్, ఉస్మాన్, అలీ రదియల్లాహు అన్హు అజ్మాయిన్, ఈ 4 ఖలీఫాలు. హజరత్ అబూబకర్ సిద్దీక్ రదియల్లాహు అన్హు వారు 2 సంవత్సరాల 2 నెలల 14 రోజులు ఖలీఫాగా ఉన్నారు. ఆ తర్వాత హజరత్ ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు వారు 10 సంవత్సరాలు ఖలీఫాగా ఉన్నారు. ఆ తర్వాత హజరత్ ఉస్మాన్ రదియల్లాహు అన్హు వారు 12 సంవత్సరాలు ఖలీఫాగా ఉన్నారు. ఆ తర్వాత అలీ రదియల్లాహు అన్హు వారు 5 సంవత్సరాలు ఖలీఫాగా ఉన్నారు. ఈ విధంగా ఖులఫాయే రాషిదీన్ 4 30 సంవత్సరాల వరకు వారి యొక్క ఖిలాఫత్ కాలం అని కనిపిస్తుంది. అయితే ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు వారి యొక్క కాలంలో 1/3 భూభాగాన్ని ముస్లింలు పరిపాలించారు. అయితే సోదరులారా, సోదరిమణులారా, మరి మన భారతదేశానికి ఇస్లాం ధర్మం ఎలా వ్యాపించింది అంటే కొంతమంది అనామకులు, కొంతమంది అజ్ఞానులు లేదండి కత్తి ద్వారా ఇస్లాం వ్యాపించింది అని కేవలము నోటికొచ్చిన కూతలు కూస్తున్నారు. వాస్తవంగా చెప్పాలంటే మన భారతదేశాన్ని ముస్లింలు 1000 సంవత్సరాలు పరిపాలించారు. ఒకవేళ నిజంగా కత్తి ద్వారా ఇస్లాం వ్యాపించినట్లయితే ఈరోజు మైనారిటీగా ముస్లింలు ఉండేవారు కాదు, మెజారిటీగా ఉండేవారు. ఆనాటి మొఘల్ పాలకులైనా, ఢిల్లీ సుల్తానులైనా, ఇంకా ఇతరులైనా ఎవరు కూడా వారు ఇక్కడికి వచ్చేసి ఒక వస్త్రాధారాన్ని, ఒక మంచి మంచి భోజనాలను, మంచి మంచి పద్ధతుల్ని పరిచయం చేశారే తప్ప వారు కత్తి ద్వారా ఇస్లాం బోధించలేదు. మరి భారతదేశంలో ఇస్లాం ఎలా వ్యాపించింది? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కంటే ముందే అరబ్బులకు మరియు భారతీయులకు వాణిజ్య సంబంధాలు ఉండేవి. వారు అరబ్బులు అరేబియా సముద్రం గుండా వారు పార్సీ నది లోయ నుండి వారు భారతదేశానికి తమ యొక్క వ్యాపార సామాగ్రిని తీసుకొచ్చేసి ఇక్కడ వ్యాపారం చేస్తూ వెళ్తూ వస్తూ పోతూ ఉండేవారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కంటే ముందే అరబ్బులు భారతదేశానికి వచ్చారు. ఆ తర్వాత
అరబ్బుల యొక్క సంస్కృతి, అరబ్బుల యొక్క వేషధారణ, వారి యొక్క పద్ధతులు, వారి యొక్క మాటపై నిలబడేటటువంటి తత్వము, అల్లాపై వారికి ఉన్నటువంటి భరోసా, మూఢనమ్మకాలు వారిలో లేకపోవడం, ఇవన్నీ విషయాలు కూడా ఇక్కడ ఉన్నటువంటి భారతీయులకు ఎంతగానో ఆకట్టుకొని వారి యొక్క అఖ్లాక్, వారి యొక్క నైతికతకు అట్రాక్ట్ అయి ప్రభావితులై ఇస్లాం ధర్మాన్ని స్వీకరించడం జరిగింది. మరి ఇస్లాం ఎప్పుడు భారతదేశంలోకి ప్రవేశించింది అంటే క్రీస్తు శకం 623లో భారతదేశంలో ఇస్లాం వ్యాపించింది. అదేంటండి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు క్రీస్తు శకం 632లో ఆయన ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోయారు. మరి 623 అంటే ప్రవక్త బ్రతికి ఉన్నప్పుడే 9 సంవత్సరాల ముందే భారతదేశంలో ఇస్లాం ఎలా వ్యాపించింది అంటే చారిత్రకమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. గుజరాత్ అహ్మదాబాద్లోని బర్వాదా అనేటటువంటి ఒక మసీదు ఉంది. గుజరాతీ భాషలో బర్వాదా అంటే ఫారెనర్స్, విదేశీయుల మసీద్ అని ఒక మసీద్. ఒక డిస్కవరీ లేటెస్ట్గా బయటపడినటువంటి విషయం ఏంటంటే గుజరాత్ అహ్మదాబాద్లోని బర్వాదా అనేటటువంటి ఒక మసీద్, దాని ఖిబ్లా ఎటువైపు ఉంది అంటే బైతుల్ ముఖద్దిస్ వైపు ఉంది. అదేంటి బైతుల్ ముఖద్దిస్ వైపు ఉందంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు క్రీస్తు శకం 623లో హిజ్రత్ చేశారు. హిజ్రత్ కంటే ముందు ముస్లింలంతా కూడా వారి యొక్క దిక్సూచి ఎటువైపు నమాజ్ చేసేవారు అంటే వారు కాబతుల్లా వైపు తిరిగి నమాజ్ చదివేవారు కాదు, వారు బైతుల్ ముఖద్దిస్ వైపునకు తిరిగి నమాజ్ చేసేవారు. ఈ రోజు ఉన్నటువంటి గుజరాత్ అహ్మదాబాద్లో ఏదైతే బర్వాదా ఫారెనర్స్ మసీద్ అని ఏదైతే మసీద్ ఉందో దాని యొక్క ఖిబ్లా ఇప్పుడు కూడా అది బైతుల్ ముఖద్దిస్ వైపే ఉంది తప్ప అది కాబతుల్లా వైపు లేదు. ఆ తర్వాత పురాణాయతులు అవతరించాయి. వారి యొక్క దిశ అనేది బైతుల్ ముఖద్దిస్ నుండి కాబతుల్లా వైపునకి మరల్చుకో ఓ ప్రవక్త అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆదేశించాడు. అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క మరణానికి 9 సంవత్సరాల ముందే భారతదేశంలో ఒక మసీద్ స్థాపించబడింది. అరబ్బు వాణిజ్య బృందంతో వారు ఎప్పుడైతే భారతదేశంలో ప్రవేశించారో వారి యొక్క నీతి నడవడిక, వారి యొక్క ప్రవర్తన, దైవం పోయినటువంటి విశ్వాసము, వారి యొక్క కల్చర్, వీటికి అట్రాక్ట్ అయిపోయినటువంటి వారు ఇస్లాం ధర్మాన్ని స్వీకరించడం జరిగింది. ఇది మొట్టమొదటి మసీద్. ఇక రెండవ మసీద్ ఏంటి? ఈ రెండవ మసీద్ గురించి చాలా మంది ఇది మొదటి మసీద్ అనుకుంటూ ఉంటారు. క్రీస్తు శకం 628లోని కేరళ క్యాలిక్యులేట్ దగ్గరలో ఉన్నటువంటి కొడంగలూరులో చెరుమాన్ పెరుమాల్ భాస్కర్ వర్మ ఒక రాజు చంద్రుడు చీల్చబడ్డాడో ఈ విషయము తెలిసిందో ఆ తర్వాత అన్వేషించి ఆయన ఇస్లాం ధర్మాన్ని స్వీకరించడం జరిగింది. చెరుమాన్ పెరుమాల్ పేరుతో క్రీస్తు శకం 628లో కొడంగలూరులోని జుమా మసీద్ పేరుతో ఒక మసీద్ స్థాపించబడింది. ఇప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి గెజిట్లో అక్కడ ఉన్నటువంటి ప్రస్తావన చెరుమాన్ పెరుమాల్ రాజు ఇస్లాం ధర్మాన్ని స్వీకరించాడు అన్నటువంటి ప్రస్తావన ఇప్పుడు కూడా ఉంది. ఇప్పుడు కూడా అక్కడ ఒక బోర్డు ఉంది, ద ఫస్ట్ మాస్క్ ఇన్ ఇండియా అని ఉంది. వాస్తవానికి ఏదైతే నేను ముందు చెప్పానో అది ఫస్ట్ మాస్క్, ఇది సెకండ్ మాస్క్. క్రీస్తు శకం 628లో ఇది రెండో మసీద్. ఇక మూడో మసీద్ తమిళనాడులోని పలై జుమ్మా పాలై అనేటటువంటి ఒక మసీద్ తమిళనాడులో క్రీస్తు శకం 630లో స్థాపించబడింది. అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మరణానికి 2 సంవత్సరాల ముందు ఈ విధంగా 3 మసీదులు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలోనే భారతదేశంలో స్థాపించబడ్డాయి. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.